వరంగల్ జిల్లా ప్రధాన చెన్నారావుపేట మండలం సూరిపల్లిలో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడ్డారు. తెల్లవారుజాము నుంచే గడ్డ కట్టే చలిలో రైతులు అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల దగ్గరికి వచ్చి యూరియా కోసం బారులు తీరి కనిపించారు. ఇప్పటికైనా సరిపడా యూరియా అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే వర్ధనపేట పట్టణంలో వర్ధనపేట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని, రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో సైతం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి గులాబీ జెండా ఎగిరే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. యూనివర్సిటీలో ఆహారం బాగుండడం లేదని, మరోవైపు మెస్లో అవకతవకలు జరుగుతున్నాయని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే విద్యార్థులతో రిజిస్ట్రార్ అదేవిధంగా హాస్టల్స్ డైరెక్టర్ మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా హాస్టల్స్లో జరుగుతున్నటువంటి ఏదైతే మెస్లో జరుగుతున్నటువంటి అవకతవకలపై విచారణ కొనసాగిస్తామని సందర్భంగా విద్యార్థులకైతే వాళ్ళు హామీ ఇచ్చారు. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే హన్మకొండలోని మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి నివాసంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్తో కలిసి పరకాల నియోజకవర్గానికి సంబంధించి పరకాల మున్సిపాలిటీకి సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో భూపాలపల్లి మండలానికి సంబంధించిన 50 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వెంకటరమణారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు. పరిశీలించినట్టయితే మంత్రి సీతక్క ఇలాకాలో యూరియా కష్టాలు తప్పడం లేదు, రైతులు యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. వెంకటాపూర్ మండలం నల్లగుంట పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర రైతులు బారులు తీరి కనిపించారు. ఉదయం 9 గంటలకు వస్తే సాయంత్రం 4-5 గంటల వరకు ఒక బస్తా యూరియా బస్తా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపడినంత యూరియా అందించాలని రైతాంగం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.